దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ముఖ్యంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు దివ్య డైమండ్స్ ప్రేక్షకులకు, ఖాతాదారులందరికీ. ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే దివ్య డైమండ్స్కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ ఉన్నారు. రత్నాల ద్వారా జాతకం ఎలా ఉన్నా రత్నాల ద్వారా మన జీవితాన్ని సరిదిద్దుకోవచ్చు అనేది నిరూపితమైన విషయం. రీసెర్చ్లో భాగంగా చాలామంది కూడా రత్నాలు పెట్టుకొని బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. సో మా కన్సర్న్ ఒకటే, నిజంగా కరెక్ట్ అడ్వైస్ ప్రకారం రత్నాలు పెట్టుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని చాలా ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ బేస్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఓవరాల్గా ఈ 4 పారామీటర్స్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, అవమానం ఏంటి అండ్ గౌరవం ఏంటి, ఈ ముఖ్యంగా ఈ 4 పారామీటర్స్ ఎట్లా ఉందంటే, ఇన్కమ్ 14 పాలు ఉంది, వ్యయం 14 పాలు ఉంది, ఖర్చు కూడా 14 పాలు, ఇన్కమ్ కూడా 14 పాలు ఉంది. సో ఆదాయం 14 పాలు, వ్యయం 14 పాలు, రాజపూజ్యం 6 పాలు, అవమానం 1 పాలు. సో ఓవరాల్గా బెనిఫిట్ అనేది చెప్పాలి. గౌరవింపబడతారు 6 పాలు అండ్ అవమానం 1 పాలు ఉంది. గౌరవం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. గౌరవం వల్ల మనసు చాలా రీజనరేట్ అవుతుంది, బాడీ కూడా ఆహ్లాదకంగా ఉండగలుగుతారు. సో అలాంటిది కుంభరాశి వారికి ఇక్కడ గౌరవం, రాజపూజ్యం 6 పాలు ఉంది. కాబట్టి దాని ద్వారా అసలు మనము ఈ సంవత్సరం అంతా గడిపేయచ్చు, ఎందుకంటే అంత సంతోషాన్ని ఇస్తుంది. బట్ ఇది కాకుండా ఇక ఓవరాల్గా ఏ గ్రహాలు ఇక్కడ శుక్రుడు, బుధుడు యోగకారకంగా ఉన్నారు. దీనివల్ల రిజల్ట్స్ ఏంటన్నది మనం చూద్దాం. గుడ్ ఎఫెక్ట్ ఏంటి, బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు ఒకటి. తర్వాత ఊహించని ఖర్చులు, చేతుల్లో ధనం నిలవదు. సో ఇదొక నెగిటివ్ పాయింట్ ఉంది. ఆచితూచి అలిగేయాలి. ఖర్చులు కూడా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెట్టుకోవాలి. ఎట్లాగూ 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఎక్స్పెండిచర్ కనబడుతుంది. వీలైనంత వరకు ఎక్స్పెండిచర్ను తగ్గించుకోవాలి. ఇన్కమ్ను కూడా మనం పెంచుకునే ప్రయత్నం చేస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో ఇటు ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి అండ్ ఖర్చును కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మనకు అప్పుడు మిగులు బడ్జెట్ లాగా మిగులుతుంది. సో దంపతుల మధ్య అకాలంగా కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల కొంచెం మనశ్శాంతి కోల్పోతారు. ముఖ్యంగా ఈ స్పౌస్ దంపతుల మధ్య మీరు ఎప్పుడైనా మీరు తగ్గారనుకోండి, మీరే విన్నర్ అవుతారు. సో ఇదొక్కటి మీ ప్రిన్సిపల్ మర్చిపోవద్దు. సో అదొక్కటి గమనించుకుంటే మీరు ఆల్వేస్ యూ విల్ బి ద విన్నర్. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. మతిస్థిమితంగా కొంచెం మానసికంగా ఒత్తిడి గురవుతారు. వాస్తు దోష నివారణ చర్యలు తప్పనిసరి. వాస్తుపరంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో మీరు ఒక్కసారి వాస్తుపరంగా చూడండి. ఎలాంటి డిమాలిషన్లు చేయకుండా ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఆస్ట్రాలజర్స్ ఒక మంచి నూతన టెక్నిక్తోని వాస్తుని ఎలా రెక్టిఫికేషన్ చేసుకోవాలి రత్నాలతో అన్నది మేము ఒక రీసెర్చ్ బేస్గా మేము చాలామందికి చేస్తూ ఉన్నాం. అండ్ వాస్తుపరంగా ఎవరైతే నిబంధనలు ఉన్నారో మీరు తప్పకుండా మీరు దివ్య డైమండ్ నెంబర్ సేవ్ చేసుకొని మీరు కాల్ చేయండి. అండ్ వితౌట్ డిమాలిషన్ మీకు పర్ఫెక్ట్ రెమెడీ అన్నది మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నిజంగా ఓన్లీ వాస్తు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ ఇది ఇరగొట్టు, అది ఇరగొట్టు, ఇది ఇక్కడ కట్టు, అక్కడ కట్టని కడతారు. అలా కాదు, ప్రతిదానికి ఒక రెమెడీ ఉంది. నిజంగా ప్రతిసారి డిమాలిష్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత విద్యార్థులకు ఏకాగ్రత లోపం, అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండదు పిల్లలకి. అండ్ పోటీ పరీక్షల్లో కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఏకాగ్రతతో ఈ రోజుల్లో ప్రజెంట్ వరల్డ్లో నిజంగా పిల్లలకు ఏకాగ్రత ఉండాలంటే కష్టమే. ఎందుకంటే ఎలాంటి సోషల్ వరల్డ్లో ఉన్నామంటే, ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వరల్డ్లో ఉన్నామంటే అన్ని రకాల చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఏకాగ్రత పిల్లలకు ఉండదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. దూర ప్రాంతంలోనే ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది. ఉన్న చోట కాకుండా మీరు దూరంగా ఉంటేనే కొంచెము విద్యలో ఉత్తీర్ణులయ్యే అవకాశం కనబడుతుంది. ఏదైనా ట్రాన్స్ఫర్ మీరు ఎక్కడైనా దూరంగా వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా వెళ్ళి చదువుకునే ప్రయత్నం చేయండి. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసి ఫ్యాక్టరీస్ లాంటివి పెట్టాలంటే అంత ఉపయోగకరంగా అంత సమయం అంత అనుకూలమైతే కాదు. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి పంట బాగుంటుంది, ఆశించిన ధర కూడా లభిస్తుంది. ఫార్మర్స్కి బాగుంటుంది, దిగుబడి బాగుంటుంది, ధర కూడా బాగానే వస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అంటే జాబ్లో ఎవరైతే ఉంటారో కేర్లెస్గా ఉండకూడదు. కేర్లెస్గా ఉంటే మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది.
మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రముఖులకు హయ్యర్ అథారిటీస్ కూడా మీరు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు ఉన్న వాళ్ళకు కొంచెము అప్స్ అండ్ డౌన్గా ఉంటాయి, కొంచెం నిరుత్సాహంగానే ఉంటుంది ఎంతో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసి వస్తాయి. పార్ట్నర్షిప్ కంటే ఓన్ బిజినెసెసే బాగా చాలా వరకు కలిసి వస్తుంది ఎవరికి, మన కుంభరాశి వారికి. తర్వాత సరుకు నిల్వలో జాగ్రత్త. ఎందుకంటే స్టాక్ నిల్వ చేసుకుంటారో దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. అది ఫుడ్ పదార్థాలైనా ఇవైనా ఆ నిల్వ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. న్యాయవాదులకు, వైద్యులకు సామాన్యంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మంచి రిలేషన్స్ బ్రదర్స్లో ఉంటుంది. వివాహం కావాల్సిన వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. తరచూ విందులు వేడుకలలో పాల్గొంటారు. ఇది ఓవరాల్గా కుంభరాశి వారికి ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. తర్వాత జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే గరుడ పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండు, తర్వాత నీలమ్మని, ఈ 3 రత్నాలు ఈ సూటబుల్గా ఉంటే లైఫ్ లాంగ్గా పెట్టుకోవచ్చు ఈ రాశి వాళ్ళు. దీంతోపాటు అనుకూలమైన డేట్స్ ఏంటంటే 5, 6, 14, 15, 23, 24 అనుకూలమైన డేట్స్. సో ఈ విధంగా ఇదే కాకుండా మీకు ఏ ఫలితాలు కావాలన్నా మీ ఇండివిజువల్ హారోస్కోప్ మీరు హైదరాబాద్ దగ్గరలో ఉంటే మీరు డైరెక్ట్గా అహ్మదాపూర్కి రండి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉంటారు, ఎంఏ క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఉంటారు. మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగా ఆస్ట్రాలజికల్ రెమెడీస్ అనేది మీకు ఇస్తాం. ఇదే కాకుండా మీకు ఒకవేళ దూర ప్రాంతాలు ఉన్నారనుకోండి, వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ కాల్ ద్వారా కూడా మీకు డైరెక్ట్గా ముఖాముఖి అస్ట్రాలజర్ ముందుకు వచ్చినట్టు ఒక నామినల్ ఫీజు, ఒక 1000 రూపీస్ అస్ట్రాలజీ ఫీజు ఇచ్చినట్టయితే వాళ్ళు కొందరు రకరకాల పద్ధతుల్లో కూడా జ్యోతిష్యులు వేల రూపాయలు కూడా కొందరు ఈ కమర్షియల్ జ్యోతిష్యులు దండుకుంటున్నారు. అలా కాకుండా ఓన్లీ మినిమం 1000 రూపీసే ఎప్పటి నుండో దివ్య డైమండ్స్లో గత 30 సంవత్సరాలుగా అదే 1000 రూపీస్ మేము ఫీజు పెంచలేదు, అదే 1000 రూపీస్ ఛార్జెస్ చేస్తూ. అండ్ ఎందుకంటే అది కూడా అస్ట్రాలజీకి పోతుంది, ఎందుకంటే వాళ్ళు బతకాలి కాబట్టి. సో ఒక 1000 రూపీస్ మాత్రమే అస్ట్రాలజీ ఫీజు కలెక్ట్ చేస్తూ ఎలాంటి ఫోర్స్ ఉండదు రత్నదారంలో. చాలా ట్రాన్స్పరెంట్ విధానంగా మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగా అస్ట్రాలజికల్ చార్ట్ అనేది దివ్య డైమండ్స్ నుండి ఉంటుంది. ఆ తర్వాత మీరు కన్విన్స్ అయిన తర్వాతనే రత్నాన్ని తీసుకోవాలి. అదర్వైజ్ నాలెడ్జ్ తెలుసుకోవచ్చు మా దగ్గర. రత్నాలు ఎలా ఉంటాయి, ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి, డూప్లికేట్స్ ఇంత శాతం రావడానికి కారణాలు ఏంటి, సో దాన్ని మీ జనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చాలా డీటెయిల్గా నేర్పిస్తాం మీకు. సో ఆ విధంగా దివ్య డైమండ్స్లో అనేది మీకు అంత డీటెయిల్ వివరణ ఉంటుంది. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి. నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయొచ్చు.